ఈ వరుడు వధువుకు మిఠాయి తినిపించాలనుకున్నప్పుడు ఆ వధువు మిఠాయి తినడానికి నిరాకరించి మొహం తిప్పుకుంటుంది. అప్పుడే కెమెరామ్యాన్, ఓ వరుడా, పెళ్లికూతురికి మిఠాయినిలా తినిపించరు, ఆగు, నేను చెప్తాను అంటాడు. ఆ తరువాత వరుడి చేతిలోంచి మిఠాయి తీసుకుని అమ్మాయితో, అసలైతే ఈ మిఠాయి చాలా చప్పగా ఉంది, దీన్ని నువ్వు రుచిచూసి తీయగా మార్చగలవా అని అడుగుతాడు. అప్పుడే ఆ వధువు వెంటనే నవ్వుతూ ఆ మిఠాయిని తినేస్తుంది. అప్పుడు ఆ ఇద్దరూ చూస్తూనే ఉండిపోతారు. తరువాత ఆ కెమెరామ్యాన్ మిగిలిన మిఠాయిని తనే తినేసి వరుడితో, చూశావా, ఇలా తినిపించాలి మిఠాయి అంటాడు. ఆ తరువాత వాడి స్నేహితుడు, భాయ్, పెళ్లికూతురు నీ ప్రేమలో పడిపోయింది అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, అరే, తను ఎప్పటినుంచో నా ప్రేమలో పడి ఉంది. నేను ఈరోజు తనని మండపం నుండి తీసుకుపోవడానికి వచ్చాను. నువ్వు ఒక పని చెయ్యి, త్వరగా కిందకి వెళ్ళి అన్ని లైట్లు ఆపేసిరా అంటాడు. దాంతో అతను కరెంటు కట్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వరుడు, వధువు ఒకరికొకరు దండలు వేసుకోవడానికి సిద్ధంగా ఉండగా అప్పుడే లైట్లు ఆగిపోతాయి మరియు ఆ వరుడు తన మామకే దండ వేసేస్తాడు. అప్పుడు ఆ తరువాత ఏం జరిగిందో తప్పకుండా చూడండి. కాని దానికంటే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడే ఆ కెమెరామ్యాను వధువుని తీసుకుని పారిపోతాడు. 9:11 అయిపోతాడు.